సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ గా మారాడు. నెల్సన్ మేకింగ్ లో కత్తి పడుతున్నాడు. ఆల్రెడీ ఫిలిం టీమ్ టైటిల్ అనౌన్స్ చేసింది. దీంతో ఒక్కసారిగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ లో ఊపు మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో నెల్సన్ తీయబోతున్న మూవీ జైలర్ అంటూ ఫిలిం టీమ్ అనౌన్స్ చేసింది. రక్తంతో తడిసిన కత్తిని వేలాడదీసి జైలర్ అంటూ పోస్టర్ ని రిలీజ్ చేసింది సినిమా టీం. అంతేకాదు ఇందులో మరోసారి రజనీతో జోడీ కట్టబోతోంది ఐశ్వర్య రాయ్ అని తెలుస్తోంది. నెల్సన్ డైరెక్టర్ గా డాక్టర్ తో హిట్ ని సొంతం చేసుకున్నాడు. తర్వాత తమిళ దళపతి విజయ్ తో బీస్ట్ మూవీ తీసి ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. అందుకే నెల్సన్ మీద సూపర్ స్టార్ రజనీ ఫ్యాన్స్ కి ఎక్కడ లేనని డౌట్లు పెరిగాయి. బీస్ట్ మూవీ ఫ్లాప్ అయినా సాంగ్స్ హిట్ అయ్యాయి. స్టోరీ బాలేకున్నా మేకింగ్ ఆదరిందన్న పేరొచ్చింది. అందుకే కథాలోపం తప్ప మేకింగ్ ని తప్పుబట్టలేమంటున్నారు. ఓ రకంగా జైలర్ పోస్టర్ వచ్చాకే బీస్ట్ మీద రజనీ ఫ్యాన్స్ అభిప్రాయం మారిందంటున్నారు. ఇక జైలర్ మూవీతో రెండోసారి ఆయుష్ రజనీ జోడీ రిపీట్ కాబోతోంది. గతంలో రోబోలో ఈ ఇద్దరు కలిసి కనిపించారు. రోబో 2లో కేవలం ఐశ్వర్య రాయ్ ఉన్నట్టుగా వాయిస్ తో వ్యవహారం నడిపారు, కానీ అందులో ఆయుష్ కనిపించలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస ఫెయిల్యూర్స్ తో ఢీలా పడ్డాడు. అలాంటి టైంలో యంగ్ డైరెక్టర్స్ కి ఆఫర్స్ ఇస్తూనే రిస్క్ చేస్తున్నాడన్నారు. ఏదేమైనా నెల్సన్ మేకింగ్ లో రజనీ చేసే సినిమా పోస్టర్ పుణ్యమాని అంచనాల్ని పెంచేస్తోంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ని షురూ చేస్తుంది.